సినిమా అంటే నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు పిచ్చితో రాలేదండి, ఒక బిజినెస్ కోసం వచ్చాను అంతే. ముందైతే ఇనిషియల్గా మీరు బిజినెస్తో వచ్చాను. డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత అప్పుడు నాకు ఒక స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇంత డబ్బులు పెట్టి ఎవరో తీసిన సినిమా కొంటున్నాము, వెళ్ళి మార్నింగ్ షో 100 రూపాయలు పెట్టి ఆడియన్ లాగే మనం సినిమా చూస్తున్నాము. వాట్ ఈస్ దిస్? సో ఒక సినిమా థియేటర్లో మనం చూసినప్పుడు ఈ సినిమా ఆడదని మార్నింగ్ షోలో నేను చెప్పేయగలుగుతున్నాను. సో మీకు అప్పుడే అసెస్మెంట్ ఉండేది? సో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అయింది. అప్పుడు ఎంత అండి మీ ఏజ్? వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్ మై ఏజ్ ఇస్ 26. ఓకే, అప్పట్లోనే మీకు యూ హ్యాడ్ దిస్ అసెస్మెంట్ అబిలిటీస్. 26-27 years నా ఏజ్. చెప్పగలుగుతున్నాను. వై నాట్? ఒక సినిమా మనం 3 crores 4 crores పెట్టి అప్పుడు నైజాంకు కొంటున్నామంటే ఈ 3-4 crores పెట్టి ఒక సినిమా తీస్తే మొత్తం మనమే రిలీజ్ చేయొచ్చు కదా. సో అప్పుడు ప్రీవియస్ ప్రొడ్యూసర్స్ని ఒక రామానాయుడు గారు ఇలా చేస్తున్నారు. అప్పుడు అరవింద్ గారు చిన్న సినిమాలు తీసినప్పుడు అశ్విని దత్ గారు, అరవింద్ గారు ఒక పెళ్లి సందడి ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇంతలో తీసారట, ఇంత వచ్చింది. సో ఇవన్నీ చూసి అప్పుడు స్టార్ట్ అయ్యి ప్రొడ్యూస్ చెయ్యాలి అని. సో ప్రొడ్యూసర్గా టర్న్ అయిన తర్వాత ఫస్ట్ ఫిలింలోనే చాలా నేర్చుకున్నాను. సో అది క్రెడిట్ గోడ్స్ ఓన్లీ మై డైరెక్టర్ వివి వినాయక్. అంటే తనకు 3వ సినిమా, నాకు ఫస్ట్ ఫిలిం. బట్ అప్పటికి అన్న అని నన్ను ప్రేమగా ఒక బ్రదర్గా చూసేవాడు. అంటే అప్పటికే నాకు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా ఈజ్ అ గుడ్ నేమ్. సో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా నన్ను చూస్తే మేబీ ఏదో చాలా పాజిటివ్ వైబ్రేషన్ అది. సో తన స్క్రిప్ట్ దగ్గర నుంచి నన్ను ఇన్వాల్వ్ చేశాడు. సో నాకు అది ఇంకా పట్టు దొరికింది. ఓహో, ఫస్ట్ టైం నేను దిల్ సినిమానే స్క్రిప్ట్ అంటే ఇలా రాయాలి. అప్పటి వరకు సినిమా మీద జడ్జిమెంట్ ఉంది నాకు. ఓకే, డిస్ట్రిబ్యూటర్గా థియేటర్లో చూసినప్పుడు ఇది సినిమా మీద ఒక స్క్రిప్ట్ మీద ఏం బాగుంది ఏం బాగలేదు చెప్పగలిగాను. ఓకే, అంటే రైటర్స్తో కూర్చొని మీరు అంటే డైరెక్టర్ రైటర్స్తో అసోసియేట్ డైరెక్టర్స్ అందరితో కూర్చొని చెప్పగలిగాను. ఇక్కడ ఏదో డ్రాప్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని. సో ఒక ఫైనల్గా ఒకరోజు మా అసోసియేట్ వాసు వర్మ, సుకుమార్ వీళ్ళందరూ ఇప్పుడు పనిచేశారు ఆ సినిమాకి. కరెక్ట్ అలా ఫైల్ పట్టుకొని వస్తుంటే వినయ్ వచ్చాడు. ఏంటి అన్నాడు. ఆర్డర్ రాశాము. అదే ఆర్డర్ నా టేబుల్ మీద ఉంది. అంటే రాజుగారు ఒక ఆర్డర్ రాయించారు. డౌన్ అని వెళ్ళి తర్వాత నాతో చిన్న తను అంటే రాజుగారు ఏంది ఆర్డర్ రాయించడం అనేది అనుకున్నాను. న్యాచురల్గా ఒక డైరెక్టర్కి అది వస్తుంది. బట్ తన్ని మెల్లిగా మళ్ళీ మేమందరం కూర్చొని మేమందరం అనుకున్నాము ఇక్కడేదో అనిపిస్తుంది, అప్ టు యూ యాజ్ అ డైరెక్టర్గా నీ కాల్ ఏంటి అని అప్పుడు జస్ట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్నాం. సో నన్ను అంత ఇన్వాల్వ్ చేశాడు. అలాగే మ్యూజిక్ దగ్గర కూడా నాకు దిల్ సినిమాకు వినయ్ తను ఠాగూర్లో బిజీగా ఉండడం వల్ల మ్యూజిక్ అంతా నాతోనే ఫాలో చేయించాడు. ఆ ట్యూన్ ఏందన్నా, ఈ ట్యూన్ ఏంది, నువ్వు వెళ్ళు ఆర్పితో కూర్చొని మ్యూజిక్ దగ్గర అలా ఇన్వాల్వ్మెంట్ దొరికింది. అలాగే షూటింగ్కి తన ఠాగూర్ షూటింగ్లో ఉండే అబ్రాడ్ షూటింగ్ ఉంటే దుబాయ్కి తను రాకుండా డ్యాన్స్ మాస్టర్లకు చెప్పి నాకే అప్పు చెప్పాడు. సో ఎవ్రీవేర్ నాకు ఇన్వాల్వ్మెంట్ ఇచ్చాడు వినయ్. ఒక స్క్రిప్ట్ దగ్గర, మ్యూజిక్ దగ్గర అక్కడ వచ్చిన ఆ గ్రిప్ నాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత నేను కొత్త డైరెక్టర్లతో చేసినప్పుడు ఆర్య, భద్ర, బొమ్మరిలు, మున్నా, కొత్త బంగారు లోకం, అలా ఎవ్రీ1 అందరు కొత్త డైరెక్టర్ల. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఆ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఆ సినిమాలు చూసి జడ్జిమెంట్ చెప్పిన ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సినిమాకు స్క్రిప్ట్లో మ్యూజిక్లో నేర్చుకునే ఎక్స్పీరియన్స్ అలా నాకు పనికిస్తూ వచ్చింది. అన్ని సినిమాల మీద ఆ ప్రభావం పడడం వల్ల, కొత్త డైరెక్టర్లు అవడం వల్ల మేము ఒక టీం, నేను గొప్ప వాళ్ళు గొప్ప అనేది కాకుండా ఒక టీమ్గా పనిచేసాం. సో అలా ఒక 6-7 ఫిలిమ్స్ నాన్ స్టాప్గా సక్సెస్ అవ్వడం, అందరు కొత్త డైరెక్టర్ని లాంచ్ చేయడం, ఇవన్నిటి వల్ల ఇది సాధ్యమైంది. కానీ రాజుగారు ఎప్పుడు అనుకుంటుంటారు జనరల్గా ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే వాళ్ళకేముంది, వాళ్ళ వెనక చాలా ఆస్తి ఉంది, డబ్బు ఉంది, లేకపోతే వాళ్ళ వెనక ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ అంటారు. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మీకు, కనీసం ఆస్తిపాస్తులు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. యూ స్టార్టెడ్ కంప్లీట్లీ విత్ జీరో. ఆల్మోస్ట్ అనుకోండి, హైదరాబాద్కి వచ్చింది జీరో. అండ్ మీరు ఉన్నది అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధం ఏమాత్రం లేని ఒక ఫీల్డ్, ఆటోమొబైల్ ఫీల్డ్ నుంచి వచ్చారు మీరు. అంటే అంటే మీకు ఆ రోజుల్లో అనుకున్నారండి ఒక 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇలా నేను ఇంత సక్సెస్ అవుతాను, నాకంటూ ఒక పేరు ఉంటుంది, నాకంటూ ఒక రికగ్నిషన్, అంటే ఎనీ డిడ్ యూ డ్రీమ్ అట్లీస్ట్? కనీసం థాట్ కూడా లేదు. డ్రీమ్ అంటున్నారు మీరు, థాట్ కూడా లేదు.
మా ట్రావెల్ ఇక్కడ వరకు వస్తుందని నాకు నా ఊహలో కూడా లేదు. ఓకే. సో ఏదొచ్చినా ఇదే భగవంతుడు ఇచ్చిండే, ఇది అసలు ఇంపాసిబుల్. ఎవరికో కోటిలో ఒక మనిషి కానీ ఇలాంటి అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మట్టుకు అవకాశం వచ్చింది. ఒక 02 కరెక్ట్ 1997 December 25th మై సక్సెస్ఫుల్ ఫిలిం పెళ్లి పందిరి రిలీజ్ అయింది. సో ఈ December 25th 20 years. 20 సంవత్సరాలు ఒక 0 నుంచి ఈ స్థానంకి రావడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. అయితే అంతకుముందు మీరు తిన్న ధక్కా ముక్కల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. 1996లో మీరు హర్షిత ఫిలిమ్స్ అని పెట్టారు. కరెక్ట్. 1 yearలో 3 సినిమాలు తీశారు. ఆ 3 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆ 3 సినిమాలు పోయాయి. 3 సినిమాలకు దాదాపు ₹1 కోటి కంటే ఎక్కువగా 80 lakhs పోయింది. ఆల్మోస్ట్ 1 crore యూ లాస్ట్. అప్పుడు ఏమన్నా మీరు పెద్ద స్థితిమంతులు కూడా కాదు. పెట్టిన డబ్బు రావటం కాకుండా పోయాయి ఇంకా ఎక్కువగా. సో యూ ఆల్మోస్ట్ వెంట ఇన్ టు లోన్స్, అప్పుల్లోకి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపించింది? కంటిన్యూ అవుదాం అనుకున్నారా? వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ వెళ్ళిపోయానండి. అప్పటికి 80 lakhs పోయింది. 40 lakhs మా ఇన్వెస్ట్మెంట్ ఉండే పోయింది. 40 lakhs అప్పు ఉంది. సో బ్యాక్ వెళ్ళిపోయి మా ఆటోమొబైల్ ఫీల్డ్లోనే సో ఏదో మళ్ళీ అప్పు కట్టాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అప్పుడే అప్పు నుంచి వస్తున్న ప్రెషర్స్, హారిబుల్ స్టేజ్ అది. ఇటు మా రన్నింగ్ బిజినెస్ని హోల్డ్ చేయాలి, అప్పులు కట్టాలి. ఆ రెండిట్ల మధ్యలో ఆ స్ట్రగుల్ ఒక 1 year అయితే ఇట్స్ హారిబుల్. పోతే అక్కడ నేను అందుకే మనుషులు మన నిజాయితీగా ఉంటే ఏదో ఒక రోజు భగవంతుడు మనకు టర్నింగ్ ఇస్తాడనే దానికి నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంటే. అరుంధతి అనే సినిమా అప్పుడు కాస్ట్యూమ్ కృష్ణ గారు తీస్తే 36 lakhs కొన్నాం. అరుంధతి ఏ అరుంధతి అండి? అప్పుడు సౌందర్య క్రాంతి కుమార్ గారి 36 lakhs కొన్నాం. రిలీజ్ రోజు 34 lakhs కట్టాము. 2 lakhs లేదు. 34 lakhs కడితే సినిమా రిలీజ్ అయింది. డిజాస్టర్. మొత్తం డబ్బు పోయింది, 0. 34 lakhs పోయింది. అండ్ అప్పుడు ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఉండేది. అవన్నీ కలిపితే టోటల్ మొత్తం పోయింది అన్నట్టు. అయ్యో. 4th డేనో 5th డేనో నేను కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోను అవాయిడ్ చేయట్లే. అంటే జనరల్గా ఒక ప్రొడ్యూసర్ డిజాస్టర్ అయింది, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పాలంటే చిన్న ఉంటుంది. బట్ నేను పట్టుకొని వెళ్ళి కలవాలని అంటే ఆయన ఏదో ఫ్లాప్ అయింది కాబట్టి వచ్చేదని అడుగుతారేమో వెళ్ళి నేను కవర్ ఇచ్చాను. 2 lakhs. అది బ్యాలెన్స్ 2 lakhs. అదేంటి అంటే సార్ మీకు 36 lakhs కదా కమిట్మెంట్, ఆ 2 lakhs ఇవ్వాలి కదా అని ఇచ్చాను. సో ఇండస్ట్రీలో ఒక్కరే మొదటి ఆఖరి వ్యక్తి ఉంటారు. ఇండస్ట్రీలో జరగదు మామూలుగా అది. సో మాకు తెలియదు కాబట్టి మన కమిట్మెంట్ కదా, మన ఫేట్, మనం సినిమా కొనుక్కున్నాం. అది నాకు ఎలా ఉపయోగపడిందంటే కాస్ట్యూమ్ కృష్ణ గారు నెక్స్ట్ అనురాగ సంగమాన్ని కన్నడ నుంచి రీమేక్ చేస్తూ జగపతి బాబు గారితో పెళ్లి పందిరి సినిమా మొదలు పెడుతున్నారు. సో నన్ను ఓపెనింగ్ పిలిచారు. ఎందుకండి మేము ఎలాగో ఇంకా ఆల్మోస్ట్ డ్రాప్ అయిపోయాము, ఎందుకంటే లేదు మీరు రండి అంటే నేను చెన్నై వెళ్తే నాకు VHS ఇచ్చాడు అనురాగ సంగమాన్ని. సివి రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి నేను సినిమా వేసుకొని చూస్తే నాకు బాగా నచ్చింది. ఓకే, బాగుంది కానీ డబ్బు లేదు. ఏం చేయాలి? హైదరాబాద్ వచ్చిన తర్వాత శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, మా బ్రదర్స్ని అందరినీ కూర్చోబెట్టి ఎలా చెప్పాలో కూడా నాకు ధైర్యం సరిపోవట్లా, కానీ నచ్చింది, ఇది చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉంది. ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన మా పెద్దన్న నో సినిమా ఫీల్డ్ వద్దన్నారు. నో అయిపోయింది, క్లోజ్ చేసేసుకుని ఉన్న బిజినెస్ చేసుకున్నాము అని రిజెక్ట్ కొట్టాడు. సో మళ్ళీ శిరీష్ లక్ష్మణ్ ఫస్ట్ కన్విన్స్ చేశాను, నెక్స్ట్ మా చిన్నన్నయ్యని కన్విన్స్ చేశాను. లేదు ఇది ఫైనల్ అటెంప్ట్. నాకెందుకో నా 6th సెన్స్ చెప్తుంది మనం సెలెక్ట్ చేసింది తప్పు కాదు, తప్పులు జరిగాయి, ఇది అవి ఏది నాకు కథ తెలియదు, ఇది నేను సినిమా చూసాను, ఈ సినిమా ఆడద్దు అనిపిస్తున్నాను. ఓహో, అంటే అంతకు ముందు మీరు చేసిన 3 సినిమాలకు కథ తెలియదు, ఐడియా లేదు. జస్ట్ కాస్ట్యూమ్ కృష్ణ గారు వెనకాల ఏమేమి సినిమాలు తీశారు, బాగా సినిమాలని కాస్ట్యూమ్ కృష్ణ గారు. సో సివి రెడ్డి గారు డైరెక్టర్ అమ్మ నాన్న కావాలి అని ఒక సినిమా, సాయి ప్రకాష్ గారు 3 ఇట్లు తీశాడు. ఇంతే అనాలిసి, అంటే డైరెక్టర్ 3 ఇట్లు తీసాడంటే బాగా తీస్తాడు, ఈ ప్రొడ్యూసర్ సినిమాలు బాగున్నాయండి. అలా కొందరు అమ్మ నాన్న కావాలి అండ్ అరుంధతి. ఓకే.
నచ్చితే మా చిన్ననే మెల్లిగా కన్విన్స్ అయ్యాడు. సరే కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఫోన్ చేసి సరే ఏం చేయమంటారు, నచ్చింది నాకు, మరి డబ్బులు లేవంటే మీరు ఎంత చేయగలుగుతారో మీరు అంత డబ్బు రెడీ చేసుకోండి, షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ జూ పార్క్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాను. వెళ్తే కాస్ట్యూమ్ కృష్ణ గారికి పార్ట్నర్స్ ఉంటే కల్పించాడు. సో రాజు గారికి చేయాలంటే వాళ్ళు వీళ్ళకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కదండి, మనకు వేరే ఆఫర్లు ఉన్నాయి, అవి ఆఫర్లు అంటే లేదు నాకు ఈయనకు చేయాలి, ఏం చేస్తారని చెప్తే ఒక రేటు 65 చెప్పారు. 60 lakhsకు ఫైనల్ చేశాను కానీ డబ్బు లేదు. దగ్గరే మాకు జూ పార్క్కి షాప్ దగ్గరే, సిద్ధంబర్ బజార్లో షాప్కి వెళ్ళిపోయి అందరికీ చెప్పా, బ్రదర్ని ప్లస్ వాళ్ళని పిలిచి 60 lakhs ఫైనల్ చేశా. వాళ్ళు ఇప్పుడు 6 lakhs కట్టమంటున్నారు, తర్వాత ఒక 6 lakhs, అలా 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు. 24 lakhs కట్టాలి, రిలీజ్కి 36 కట్టాలి. ఓకే, వీడు ఫస్ట్ 6 lakhs ఆర్గనైజ్ చేయాలి. ఓకే, ఎవరి దగ్గర 1 రూపీ లేదు. మీ ఎవరి దగ్గర అంటే నాకు షాప్ ఉంది, ఇస్ రన్నింగ్. అది ఓకేలేండి. సో ఇప్పుడు షాప్లోకి వెళ్ళి తీయాలి, తీస్తే ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఆ రోజు గుర్తు సాయంత్రం వరకు ఆయన కాస్ట్యూమ్ కృష్ణ గారు హైదరాబాద్ టు చెన్నై ఫ్లైట్లో వెళ్ళిపోబోతున్నారు. 7కి ఎప్పుడో ఫ్లైట్ ఉంది. మధ్యాహ్నం నుంచి ఫోన్లు చేస్తున్నారు. అంటే నేను కమిట్ అయ్యి నెక్స్ట్ డే డబ్బు రెడీ చేస్తున్నాము, అక్కడ 25,000, ఇక్కడ 25,000 అందరికీ చెప్తూ అందరికి ఫోన్లు మాట్లాడుతూ ఈవినింగ్ 5 వరకు ఒక 3 lakhs రెడీ చేశా. షాప్లో ఉన్న అమౌంట్ అన్నీ ఒక 3 lakhs రెడీ చేసి శిరీష్ గారికి లక్ష్మణ్ గారికి ఇచ్చి పంపించా. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇది ఇచ్చేసి రండి. సో వాళ్ళు అలా స్కూటర్ పైన వెళ్ళి బేగంపేట ఎయిర్పోర్ట్లో 3 lakhs ఇచ్చారు. వెళ్తుంటే వాళ్ళ స్కూటర్లో పెట్రోల్ అయిపోయిందంట. వాళ్ళకు మళ్ళీ సెంటిమెంట్, అదేంటి వెళ్తుంటే పెట్రోల్ అయిపోయింది, ఇదేదో సింబాలిక్ బాగాలేదు అని నాకు చెప్తే ఏం లేదు వెళ్ళిపోయి ఇచ్చేసానంటే వాళ్ళు వెళ్ళిపోయి 3,03,000 ఇవ్వమన్నాను. ఎందుకో వెళ్ళిపోయి కాస్ట్యూమ్ కృష్ణ గారికి 3 lakhs ఇచ్చొచ్చారు. మళ్ళీ ఇంకొక 1 weekలో ఇంకొక 3 lakhs చేసి 6 lakhs ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అచీవ్ చేశాం. ఓకే, ఇక అక్కడి నుంచి సినిమా రిలీజ్ రోజు వరకు కష్టాలు. ఆర్పి రోడ్లో ఉన్న చాలామంది ఆఫీసులకు వెళ్ళా, 6 lakhs కట్టేశాను, మీరు 50% షేర్ తీసుకోండి అని. ఒక 3 ఆఫీసులకు వెళ్ళి అడిగేస్తే వాళ్ళకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ సినిమా ఎందుకు జగపతి బాబు, అదేదో ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిదంట, అది ఎక్కడ ఆడుద్ది అంటే నేను కన్నడ సినిమా చూశానని చెప్పిన నా జడ్జిమెంట్ వాళ్ళకి ఎందుకు నచ్చుద్ది. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్గా 3 ఫ్లాపులు కొన్నాను. అండ్ సెంటిమెంట్గా కూడా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే ఫ్లాపులు కొన్నాడంటే అబ్బాయి ఇటు చేయి మంచిది కాదురా, జనరల్గా థాట్ ఆ బ్రాండ్ ఉంది నాకు. అయిపోయింది. ఇది ఎంఎస్ రెడ్డి గారికి తెలిసింది. ఇట్లా నేను తిరుగుతున్నాను, మాకు ఒక మీడియేటర్ సత్యనారాయణ అని ఫోన్ చేసి ఇట్లా ఎంఎస్ రెడ్డి గారు కలవాలంటున్నారు సార్, మీరు కొన్నారంట కదా, మీరు అలా ఎవరన్నా నా పార్ట్నర్ చూస్తుంటే పార్ట్నర్ ఎంఎస్ రెడ్డి గారు లాంటి మనిషి ఫోన్ చేసి నేను కొన్న సినిమాలో పార్ట్నర్షిప్ అడుగుతున్నా అంటే నాకు ముందు ఆ ఎగ్జైట్మెంట్. ఎంఎస్ రెడ్డి గారు అంటే ఒక లెజెండరీ, ఆయన సినిమాలు తలంబ్రాలు, ఆహుతి, అంకుశం అని గుర్తొస్తుంటే అంటే చిన్న షవరింగ్. ఆయన ఎందుకు ఫోన్ చేశారు, ఆయన నేను ఎంతోమందిని అడిగితే వద్దన్నారు, ఆయన ఎందుకు ఫోన్ చేశారంటే శబ్దాలకి వచ్చాం, స్కూటర్ వేసుకొని వచ్చాం. ఆయన కలుస్తున్నాను ఎగ్జైట్మెంట్, సెల్ ఫోన్ కూడా లోపల పెట్టుకొని అన్నీ చూసుకొని వెళ్ళిపోయి కూర్చున్నాను. ఏం పేరు నేను, వెంకటరమణారెడ్డి అని. రెడ్డివా, మరేంటి రాజు అని పిలుస్తారేంటి, అప్పుడు నైజాం రాజు అనేవారు, నైజాం సినిమాలు కొనేవాళ్ళు రాజు అనేవారు. రాజు అని పిలుస్తున్నారంటే అంటే ఇంట్లో ముద్దుగా ఏంటి సినిమా కొన్నామంట కృష్ణ వాళ్ళది ఏంటిది అంటే ఇలా చూశాను సార్, నేను బాగా నచ్చింది, ఇలా 60 lakhs కొని ఒక 6 lakhs పేమెంట్ చేశాను సార్. నాకు రామకృష్ణ చెప్పాడు, అంటే వాళ్ళు అప్పుడు కోడి రామకృష్ణ కానీ రామకృష్ణ అని తెలుసుకున్నాను. సరే, ఆయనకు ఆఫీస్ ఉంది అప్పుడు, సుబ్రహ్మణ్యేశ్వర ఫిలిమ్స్ అనేది పెట్టారు ఎంఎస్ రెడ్డి గారు నైజాంలో పెట్టి, సరే 6 ఇచ్చావు కదా, ఎంత ఇవ్వాలంటే 24 ఇట్లా ఇవ్వాలి సార్, 36 ఇవ్వాలి. సరే ఒక పని చేద్దాం, నేను 50% షేర్ తీసుకుంటాను, ఇప్పుడు 12 నువ్వు కట్టు, 12 నేను కడతాను, 24 అవుతుంది, 36 అప్పుడు థియేటర్లకు వెళ్ళి తెప్పించిద్దామంటే నా నెత్తి మీద నాకు పాలు పోసినంత ఆనందం వచ్చింది. అదే మీరు అడగడమే ఎక్కువ సార్, ఓకే చేద్దామని ఎంఎస్ రెడ్డి గారిని నెక్స్ట్ డే వారు ఫస్ట్ టైం నన్ను చెన్నై తీసుకొని వెళ్ళారు ఫ్లైట్లో.
వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అగ్రిమెంట్ ఎంఎస్ రెడ్డి గారి మీద చేయించాను. సో అక్కడే ఎంఎస్ రెడ్డి గారు 6 లక్షలు ఇచ్చేశారు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇచ్చాను, ఆయన 6 ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ నేను 6 ఇవ్వాలి, ఆయన 6 ఇవ్వాలి. సెకండ్ది కూడా అలా అన్ని కష్టపడి చేసి 24 lakhs అచీవ్ చేశాము. సో ఇక రిలీజ్ రోజు కొన్ని సమస్యలు వచ్చాయి, సమస్యలు దాటాం. అంటే ఎంఎస్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ వల్ల తను చూసి కొంచెం ఏదో ట్రిమ్ చేయమన్నాడు ఆ రోజుల్లో. శబ్దాలకు ప్రింట్ తెప్పించుకొని ఆయన్నే ట్రిమ్ చేసేసి నైట్ ప్రొడ్యూసర్స్ కోడి రామకృష్ణ గారు అప్సెట్ అయిపోయి వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ప్రొడ్యూసర్స్కి రిలీజ్ కొంచెం 1 షో రిలీజ్ కాలేదు. ఎంఎస్ రెడ్డి గారు మట్టుకు నైజాంలో సంధ్య థియేటర్ ప్రింట్ పంపించి రిలీజ్ చేసేసారు. అంత క్రమ్జీ అయింది. బట్ సినిమా సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అయిపోయి నాకు ఫోన్స్ వస్తున్నాయి, ఇట్లా రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. ఇక్కడ ఫైనాన్స్ క్లియరెన్స్ కాలేదు. సో కాస్ట్యూమ్ కృష్ణ వాళ్ళు వీళ్ళు ఇంకా మేము కేసులు పెడతాం అవి ఇవి అంటే నేను మళ్ళీ కాస్ట్యూమ్ కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఏది చేసినా డ్యామేజ్ జరిగేది నాకు, నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ఏ డబ్బులు అయితే కట్టియాలో అది నా రెస్పాన్సిబిలిటీలు తీసుకొని నేను కట్టించేస్తాను. సో నైజాం మట్టుకు మీరు డిస్టర్బ్ చేయకండి అంటే పాపమైన ఇమ్మీడియట్లీ అలా పాటను తీసుకొని, సార్ అలా డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి మనం ఏం మాట్లాడేది, ఇంకో 5 lakhs వల్ల ఏదో ఎక్కువ అడగడం. సో రిలీజ్ తర్వాత కడతానని నేనే పర్సనల్గా నోట్ రాసి ఇచ్చి చెక్ ఇవ్వడం, అలా ఇలా చేసి నైట్ వెళ్ళిపోయి 2 days నిద్ర లేదు నాకు. సంధ్య థియేటర్లో ఫస్ట్ టైం సెకండ్ షో ఆ కళ్ళు మూసుకుంటూ సినిమా చూశాను. సినిమా సూపర్ హిట్. అది ఇట్స్ ఏ ఫిలిం ఇండస్ట్రీలో ఇట్స్ టర్నింగ్ నాకు. టర్నింగ్ పాయింట్. యా. సో ఆ సినిమా లేకుంటే నేను లేను.